ఈరోజు పార్లమెంటు ఎన్నికల ప్రచార నిమిత్తం మరి జమిసాపూర్కు వచ్చి మరి ఇక్కడ నాయకులతో మా యొక్క కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా ఈసారి ప్రతి అమ్మలు అక్కలు పెద్దలు అంటే 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు కూడా ఈసారి మేము నరేంద్ర మోడీకి ఓటు వేస్తామంటున్నారు. మేము ఉచిత బియ్యం కరోనా టైం నుంచి ఆయన ఇచ్చిన ఉచిత బియ్యం తింటున్నాం. మరియు ఈరోజు ఎప్పుడు భారతదేశంలో 370 ఆర్టికల్ కానీ రామజన్మభూమి కానీ ఇది బీజేపీ వాళ్ళు ఎలక్షన్ అప్పుడే వాడతారనేది ఉండే. మరి అటువంటి అంటే సాధ్యం కానీ సుసాధ్యం కానీ పని సాధ్యం చేయడము ఒక భారతీయ జనతా పార్టీకి తెలుస్తుంది కనుక వీళ్ళు చెప్పింది చేస్తారు కనుక వీళ్ళకు ఓటేయాలనే ఆలోచనతో ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈరోజు మరి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మాయమాటలు చెప్పి ఉచితాలు చెప్పి ఎంత ప్రజల ముందుకు వచ్చినా వీళ్ళంతా జూటా మాటలు అనేది నమ్ముతున్నారు. ఒక నరేంద్ర మోడీ గారు తక్కువ చెప్తాడు, ఎక్కువ పని చేస్తాడు. ఈరోజు దేశం సుభిక్షంగా ఉండాలంటే సురక్షితంగా ఉండాలంటే మరి పక్కలున్న చైనాతోన కానీ ఈరోజు చైనా మరి అణువాయుధంగా కానీ అన్ని విధంగా స్ట్రాంగ్ ఉంది. అటువంటి దేశాన్ని మనం ఢీకొనాలంటే మరి పటిష్టమైన నాయకత్వము మోడీ గారు ఉంటేనే మన దేశము పటిష్టంగా ఉంటుంది. పక్కనున్న పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చొరబాట్లు జరగకుండా మరి ఈరోజు ప్రపంచంలో మన దేశము ఒకప్పుడు మన దేశ ప్రధానులు పోతే ఇండియా వాళ్ళు వచ్చినట్టు అట్లా అన్నట్టు అక్కడ కూర్చొని చూడనట్లుంది. ఈరోజు మన మోడీ గారికి టైం ఇవ్వమని అడుగుతున్నారు. సార్ మాకు టైం ఇవ్వండి అంటే మన ప్రతిష్టత మన గౌరవం ప్రపంచ దేశాల్లో ఎంత పెరిగిందో దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు. ఎలక్షన్ అంటే వాతావరణం చేస్తారు అది ఇది అని, కానీ ప్రజలు క్లియర్ స్పష్టంగా ఉండరు. ఈసారి మోడీకి ఓటేయాలా, మేము నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా 3వసారి చూడాలి. అందులో మా పాలమూరు సీటుని అర్ణమ్మను గెలిపించి మోడీ గారికి కానుక ఇవ్వాలి. ఈరోజు మోడీకి ప్రజల అవసరం లేదు, కానీ మాకు ప్రజలకు మోడీ అవసరం అనే వాతావరణం ఏర్పడ్డది. మోడీ అనే వ్యక్తి ఒక మానవ రూపంలో వచ్చిన మనకు దైవాంశ సమ్మూతుడిగా ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయనని కోరుతున్నారు. కనుక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలతోన మాయమాటలు చెప్పి అనుకోకుండా గెలుస్తామా లేదా అన్నట్టు ఉట్టి మాయమాటలు 6 గ్యారెంటీలు ఇంకా ఎన్నో గ్యారెంటీలు 400 పైన గ్యారెంటీలు ఉన్నాయి. మరి ఈ విధంగా మాయమాటలు చెప్పి లక్కీ లాంటి టక్కున వచ్చి మరి 5 నెలలు అవుతుంది. వాళ్ళకి 6 గ్యారెంటీలు ఏమీ లేవు. ఒక బస్సులో ఇచ్చిన ఉన్నాయి కనుక ఖాళీగా బస్సులు తిరిగినాను, కానీ దాంట్లో కూడా ఆడలు ఒకరికొరు కొట్టుకొని ఈ ఫ్రీ బస్సులు మంచిది కాదనే ఉద్దేశాన్ని మహిళలు కూడా వెల్లదీస్తున్నారు. మరి మహిళలకు 2500 ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. మరి వృద్ధులకు 4000 పింఛన్ చేస్తామన్నాడు, అది లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మరి ఇంకో రంగా నిన్న మొన్న చెప్తున్నాడు, ఈ అబద్ధాలు చెప్పేటోళ్ళే ఒట్లు ఎక్క పెడతారు. ఆ దేవుని మీద ఈ దేవుని తోడు అమ్మతోడు దేవుని తోడు ఈ తోడు అని అంటే ప్రజలు నమ్ముతలేరు. అరే ఈ జూటకూరలే అబద్ధాలు ఎక్కువ చెప్తారా, చేసేటోడు పని చేసేటోడు అబద్ధం చేయడు, చేసి చూపుతాడు. కనుక వీళ్ళని ఇంకా అయిపోయింది. వీళ్ళు అంటే గ్యారెంటీలతోన ముందుకు వచ్చేళ్ళని ప్రజలు నమ్మే స్టేజీలో లేరు. కనుక ఈరోజు ఇంకోటి ఎక్కడ నరేంద్ర మోడీ గారిని విమర్శించడానికి 10 సంవత్సరాల ఎలాంటి కుంభకోణాలు ఏమీ లేవు ఆయన విమర్శించడానికి. చివరిగా ఒకటి అనుకున్నారు, రిజర్వేషన్లు అన్నది ఒకటి తీసుకున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు అడుగుతుందంటే మన రిజర్వేషన్లను మాయం చేస్తారని. ఎందుకు చేస్తారు? రిజర్వేషన్లు ఎందుకు మాయం చేస్తారు? చెయ్యమని ప్రధానమంత్రి స్వయంగా ఆయన చెప్పిండు. అంబేద్కర్ గారు మళ్ళీ బతికొచ్చి రాజ్యాంగాన్ని మారుస్తామంటే కూడా మేము ఒప్పుకోము. ఈ రాజ్యాంగం అనేది మాకు ఒక భగవద్గీతతో సమానము, ఒక ఖురాన్తో సమానము, ఒక బైబిల్తో సమానం అని క్లియర్గా చెప్పారు. ప్రతి నాయకులు చెప్తున్నారు. కాకపోతే వీళ్ళకి ఎలాంటి లేదు. ప్రజల ముందుకు ఏం పెట్టుకొని పోవాలి? ఇచ్చిన గ్యారెంటీలకు ఫెయిల్ అయినరు. ఇది ఒక్కటి మనలోన ఒక అంతర్గతంగా మార్పుని ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో విధంగా ఓటును దండుకునే ప్రయత్నమే చేస్తుంది. కానీ మరి వేరే ఆలోచన లేదు. ముఖ్యమంత్రి స్థాయిని మార్చి ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఒక మహిళ ఆయనకు ఒక అక్క ఉంది, చెల్లి ఉంది, అమ్మ ఉంది, భార్య ఉంది, మహిళలు ఉన్నారు. మహిళలు లేనిదే సృష్టి లేదు. అటువంటి మహిళా అభ్యర్థిని అరుణమ్మను పట్టుకొని పండబెట్టి తొక్కుకుంటా నేను పార్లమెంట్కి మా అభ్యర్థిని గెలిపించుకుంటాను అంటాడు. ఇదే ఆయన సంస్కారము. ఆయనకు రావాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి అట్లా అంటే ప్రజలు కూడా నేర్చుకోవాలన్నా ఆయన భాషని. ఇది ఆయనకు గౌరవంగా లేదు. మరి ఆయన అనుకుంటున్నాడు నా సీటు పోతుంది అని ఒకటి పట్టుకున్నాడు. చివరికి లాస్ట్ ఏమవుతుందంటే ఇది ఒక్క సీటు గెలిపియండి, నాకు గౌరవం ఉంచండి, నేను ముఖ్యమంత్రిని. నీ సీటు మా అన్నమ్మ గెలిస్తే ఎందుకు వస్తుంది అయ్యా? నీ సీటు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయము. నేను ఉంచాలా తీయాలని పార్టీ చూసుకుంటుంది, అది మాకు సంబంధం లేదు.
ముఖ్యమంత్రిగా నీవు చేసే అభివృద్ధి నీవు చేయి. అరుణమ్మ గారు ఇక్కడ నుండి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతుంది, కేంద్ర మంత్రి ఆమె అభివృద్ధి చేస్తుంది, ఇద్దరు కలిస్తే జిల్లాని సస్యశ్యామలు చేయొచ్చు. అట్లా మాట్లాడుకోగానే నీవు ఎంతసేపు నీ యొక్క పార్టీలో నీకు బలం లేకనో నీ భయం పుట్టించో నీకు భయం జోర్చి ఏదేదో పిచ్చి చేష్టలు మాట్లాడుతున్నావు కనుక ఇది నీకు తగదని మేము చెప్తున్నాము. మా కార్యకర్తలు చాలా నూతన ఉత్తేజంతోన మరి ప్రతి ఒక్కరు ఏ ఇంటికి పోయినా మరి మాకు వాళ్ళ స్వాగతం పలుకుంటూ మేము ఇంట్లోకి పోతుంటేనే గడపలోకి వెళ్ళి బయటకు వచ్చి ఈసారి మీకే ఓటేస్తాం పో, ఈసారి మీకే ఓటేస్తాం పో. నరేంద్ర మోడీ గారు బియ్యం తిన్నాము, నరేంద్ర మోడీ బాత్రూంలు మహిళలు లోటలు పట్టుకొని బయటకు పోతున్నాం. ఈరోజు ఆత్మగౌరవంగా మా యొక్క బాత్రూంలు కట్టుకొని మేము గౌరవంగా బతుకుతున్నాము. మరి ప్రతిదీ ఏ స్కీమ్ చూసినా కేంద్ర ప్రభుత్వం లేనిది రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు కనుక మేము ఈసారి నరేంద్ర మోడీ గారికి మా ఓటు భారతీయ జనతా పార్టీకి వేస్తామని కొందరైతే మరీ వృద్ధులు చెప్తున్నారు. అయ్యా మోడీకి వేయకపోతే ఈ జన్మ పుట్టి మాకు ఉపయోగం లేదు, ఈ జన్మ స్వార్థం కావాలంటే మా ఓటు చనిపోయే ముందల నరేంద్ర మోడీ గారికి కమలం పువ్వు గుర్తు కొట్టేస్తామని మరి క్లియర్గా చెప్తున్నారు. అంటే ఈరోజు ప్రజల మనసుల్లో ఆ విధంగా ఎంత ఉందో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. అంటే నిజాయితీగా మరి ఎలాంటి కరప్షన్ లేకుండా ఆయన నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కూడా చూసుకో, ఒక్కరన్నా ఏలెత్తి చూపండి, ఒక్కరన్నా భ్రష్టాచార కానీ ఎక్కడన్నా కుంభకోణాలలో ఇరికిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు కనుక ఈ ప్రతిపక్షాలకు ఏమీ వస్తలేదు. మళ్ళీ మోడిస్తే మనము నామరూపాలు లేకుండా అయిపోతామనే భయం చుట్టుకొని రకరకాల మరి చెడు ప్రచారాలు చేసే ప్రయత్నం తప్ప వాళ్ళకు వేరే మంచి మార్గంలో పోయి మేము వస్తే ఇది చేస్తామయ్యా ప్రజలకు చెప్పుకోవడానికి లేదు కనుక వాళ్ళు ఏదో రకంగా మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు కనుక ప్రజలు చాలా